నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా 13 మంది భారతీయులతో సహా 16 మంది సిబ్బంది గల్లంతు. భారత్పై భారీ దాడికి చైనా ప్లాన్. 13,000 అడుగుల ఎత్తులో సైనిక స్థావరం. ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటాం. హోంమంత్రి అమిత్ షా వెల్లడి. వైష్ణవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. వేడుకగా తొలి ఏకాదశి. శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. విద్యార్థుల అందుబాటులోకి డిజిటల్ ప్లానెటోరియం ప్రారంభించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. 2 వారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తిన బాట పట్టారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన చర్చించారు. దాదాపు గంట పాటు అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అమిత్ షాతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు చంద్రబాబు. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదుపు తప్పిన అస్థిరమైన అప్పుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. దీనిపై విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపైన అమిత్ షాతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ అసమర్థత, నిర్వహణ లోపం, అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. పునరుద్ధరణ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాయన్నారు. కేంద్రంతో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేకంగా కేంద్ర పెద్దలను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో సమావేశపు మందిరంలో డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశం, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు మరియు కౌలు రైతులకు సాగుకు అవసరమైన ఆర్థిక సాయంను బ్యాంకర్లు అందజేయాలని తెలిపారు. బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 5 లక్షల మంది రైతులు కలరని, రైతులు సాగుకు అవసరమైన విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బ్యాంకర్లు చొరవ చూపి రుణాలను మంజూరు చేయాలన్నారు. దీనితో పాటు జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగమైన పశుసంవర్ధక శాఖ ద్వారా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వీరికి కూడా పశువుల కొనుగోలు నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్ల భాగస్వామ్యంతో జిల్లాలో స్థిరమైన వృద్ధి సాధనకు కృషి చేద్దామని తెలిపారు. బ్యాంకర్ల సమావేశానికి విధిగా ప్రతి బ్యాంకు తరపున జెడ్ఎంఆర్ఎంలు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో నబార్డ్ డీడీఎం సునీల్, ఆర్బీఐ ఎల్బీఓ నాగప్రదీప్, ఇండియన్ బ్యాంక్ డీజేఎం బాలచంద్రమోహన్, డిఆర్డీఏ మెప్మా పీడీలు తులసి, రాధమ్మ, జిల్లా వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల తరపున అధికారులు పాల్గొన్నారు. రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని, రైతుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ గురుమూర్తికి మెమొరాండం ఇచ్చారు. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం. సో అటు కరువు వచ్చినా, అటు వరదలు వచ్చినా, వాళ్ళ పంటలకి, పండించిన పంటకి గ్యారంటీ లేకుండా పోవడం, రైతులు ఎక్కువ నష్టాల ఊబిలో కూరుకుపోతుండడం, దానికి సంబంధించి వాళ్ళకి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాలని, అలాగే పంటలకి బీమా ఖచ్చితంగా కల్పించాలని, అలాగే వ్యవసాయం చేస్తూ వయసు మళ్ళిన వాళ్ళకి పెన్షన్ విధానం ఉండాలని,
అలాగే రైతు కూలీల యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వాలని, అలాగే జీడిపిలో రైతులకు సంబంధించి వాళ్ళ సమస్యలకు సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించి ఖచ్చితమైన వాటా ఉండాలని ఇలా పలు సమస్యల మీద రిప్రజెంట్ చేయడం జరిగింది. నేను కూడా దీన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా లేవనెత్తాలని. రేపు జరగబోయే 22వ తారీఖు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క అంశాలపైన ప్రత్యేకంగా మీరు చర్చించి రైతులకి సహాయం చేయమని చెప్పి, రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా పోలవరం ప్రాజెక్టు కానీ నిధులు రాకుండా ఆపేస్తున్నారు. ఆ నిధుల కోసం, అలాగే ప్రత్యేక హోదా కోసం, లేదా రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధుల కోసం ఇలాంటి సమస్యలపైన కూడా ఎంపీ గారిని డిమాండ్ చేయమని చెప్పి అడిగాం. ఆ పద్ధతిలో అన్ని విధాల నేను పార్లమెంట్లో రైతాంగ సమస్యలపై చర్చిస్తానని చెప్పిన దానికి గౌరవ గురుమూర్తి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనుక వైపు చిరుత సంచారాన్ని గుర్తించారు స్థానికులు. చిరుత సంచరిస్తున్న వీడియోను ఎఫ్ఆర్ఓ మాధవికి పంపించి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరుత సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. చంద్రునిపై మానవుడు కాలు మోపిన సందర్భాన్ని పురస్కరించుకొని స్పేస్ వీక్ కార్యక్రమాన్ని తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ నందు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన డిజిటల్ ప్లానిటోరియంను విద్యార్థుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈరోజు నా రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో స్పేస్ వీక్ 2024కి సంబంధించి ఇనాగ్రల్ ప్రోగ్రాంలో రావడం జరిగింది. సో ఇక్కడ స్కూల్ పిల్లలతో పాటు ఫస్ట్ ఒక కొత్త ప్లానిటేరియం షో కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 24 మినిట్స్ ఫిల్మ్ ఉంది రిగార్డింగ్ దిస్ కమింగ్ అప్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, సన్ అండ్ ఎర్త్. సో ఇది చాలా మంచి అరేంజ్మెంట్ ఏర్పాట్లు ఉన్నాయి ప్లానిటేరియంలో. సో అందరూ అన్ని స్కూల్స్కి తో టైఅప్ చేసి ఇక్కడ అన్ని స్కూల్స్ అట్లీస్ట్ ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎనీ హాలిడేస్ రోజు ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో స్పేస్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది, కాంపిటీషన్స్ వగైరా. సో ఈ కాంపిటీషన్స్లో ప్రోగ్రామ్స్లో విన్నర్స్కి 23rd జూలై రోజున ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము ఈరోజు ప్లానిటోరియం షోని కూడా మేము మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 3.5 years తర్వాత మళ్ళీ మేము ప్లానిటోరియం షోస్ని స్టార్ట్ చేశాము. సో మనకి ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్లానిటోరియంస్ లేవు కాబట్టి నేను తిరుపతి ప్రజలను అందరినీ, స్టూడెంట్స్ని అందరినీ వేడుకునేది ఏంటంటే మీరు ఈ యొక్క ఫెసిలిటీని మీరు అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుతున్నాను. తిరుపతిలోని 10-11 డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి తుడా రోడ్డులో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని స్థానిక ప్రజల సౌకర్యార్థం 10-11 డివిజన్లకు సంబంధించి పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా పులిగోరు మురళి, నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, హేమంత్ యాదవ్, మహేష్ తదితరులు విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చామో 3 పార్టీలు కూడా కలిసికట్టుగా వాటి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదట 10-11 డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళని కూడా అభినందిస్తూ ఏ సమస్య వచ్చినా ఇక్కడ కార్యాలయంకి వచ్చి ప్రజలు చెప్పుకోవచ్చు. ఆ సమస్యలపైన ఎమ్మెల్యే గారికి అటు పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా పరిష్కారానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ 10th వార్డు 11th వార్డు ఇక్కడున్న ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో మీరే వెళ్ళి అడిగి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పనులు ఏ రోజుకి ఆ రోజు చేయించే బాధ్యత మీరే తీసుకోవాలి. అక్కడ కానీ ఎవరన్నా కానీ మీకు కానీ చేయకపోతే మా దృష్టికి తీసుకొని వస్తే మేము దాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో చెప్పి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 5 సంవత్సరాలు పడిన బాధకి ఈ రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది. పార్టీలో ఉన్నామని రేషన్ కార్డులు తీసేయటం, ఆరోగ్యశ్రీ కార్డులు తీసేయడం జరిగిందన్నారు. అవన్నీ కూడా త్వరలో
వాళ్ళకి తీసిచ్చేదానికి కూడా మా వార్డు ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ముందుంటారు. వాళ్ళ తర్వాత అవసరం అనుకుంటే మేమందరం కూడా హేమంత్కు తోడుండి వాళ్ళ పనులన్నీ మా పార్టీ లీడర్లు ఎవరికి ఏం మాట ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం దగ్గరుండే మా బాధ్యతగా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు ఏడాదికోసారి స్వర్ణ కవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు. ఇందులో భాగంగా జూలై 17న కవచ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా ఉదయం మహాశాంతి హోమం, పుణ్యహవచనం చేపట్టారు. ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంచనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఏడాది ఆషాఢమాసం జ్యేష్ఠ నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామివారి వార్షిక తిరునాళ్లు సందర్భంగా ముఖ్యంగా జరగబోవు అర్జున తపస్సు, అగ్నిగుండ మహోత్సవం విజయవంతం చేయాలని, ఈ 2 ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ అధికారులకు, పోలీస్ శాఖ వారికి, మున్సిపాలిటీ వారికి, ఏరియా హాస్పిటల్ వారికి, అగ్నిమాపక సిబ్బంది వారితో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎస్ మూర్తి పరిపాలనా భవనం నందు వివిధ శాఖ అధికారులతో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకారత్నం, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఏఈఓ కృష్ణారెడ్డి, సతీష్ మల్లి, దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ వాటర్ వర్కర్స్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి తమ సిబ్బందితో బుధవారం పాడైపోయిన బోరు మోటార్కు మరమ్మతులు చేసి కొత్త మోటార్ను ఏర్పాటు చేయడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మిట్టవీధిలో బోరు మోటార్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నా స్థానికులు అనేక పర్యాయాలు అధికారులకు, స్థానిక కార్పొరేటర్కు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో గత శుక్రవారం బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి దృష్టికి వార్డు ప్రజలు తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వార్డులో పర్యటించి పాడైపోయిన బోరు మోటార్ మరమ్మతులు వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులను బీజేపీ నేత నవీన్ కోరడం జరిగింది. నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి తమ సిబ్బందితో బుధవారం పాడైపోయిన బోరు మోటార్కు మరమ్మతులు చేసి కొత్త మోటార్ను ఏర్పాటు చేయడంతో వార్డు ప్రజలు గత 3 నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు మిట్టవీధి బోరు మోటార్ సమస్య పరిష్కరించాలని కోరిన వెంటనే స్పందించి 5 రోజులలో మరమ్మతులు చేపట్టి స్థానిక ప్రజలకు నీరు అందించడం శుభ పరిణామం అని, నీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టిన వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులకు నవీన్ వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే ఆ మోటార్ భూమిలో ఇరుక్కపోయిందో దాన్ని తీసి రెడీ చేసి ఇప్పుడు నీళ్ల సప్లైని పునరుద్ధరించినారు. ఇది నిజంగా చాలా సమస్య అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే పాపం నీళ్ల కోసం చాలా దూరం వెళ్ళేవాళ్ళు. ఈరోజు చెప్పిన వెంటనే ఈ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి వచ్చినందుకు ఈ వార్డు ప్రజల తరపున ఇంజనీరింగ్ అధికారులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నగరంలో అనేక బోర్లు ఉన్నాయి. ఎక్కడైనా సరే బోర్లు అడుగంటిపోయినప్పుడు నీటి మట్టము దాన్ని పునరుద్ధరించి ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పని ఈ వీధిలో కూడా చాలా వయసు మళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అదనంగా పైపులు వేసినట్లయితే కొన్ని సందులు ఉన్నాయి, చిన్న చిన్న సందులు, దూరంగా వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నామని చెప్పి పెద్దవాళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి నేను అధికారులతో చర్చించి అదనపు పైపులు కూడా వేయించే ప్రయత్నం చేస్తాను. ఏషియన్ గ్రానిటో ఇండియా ఏజీఎల్ టైల్స్ వరల్డ్ లిమిటెడ్ శ్రీ మారుతి ఏజెన్సీ వారు 271వ నూతన ఎక్స్క్లూజివ్ షోరూమ్ను తిరుపతిలో నూతనంగా ప్రారంభించారు.
తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో నూతనంగా ఇంటికి కావాల్సిన అన్ని రకాల టైల్స్, బాత్వేర్, ఇంటీరియర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులను పలువురు పుష్పగుచ్చాలు, శాలువలతో సత్కరించారు. తిరుపతి టైల్స్ రంగంలో అగ్రగామిగా నిలవాలని పలువురు శ్రీ మారుతి ఎంటర్ప్రైజెస్ వారిని సత్కరించారు. मैं एशियन ग्रेड में डायरेक्टर की पोस्ट पे हूँ और यह मेरा तिरुपति में 271 का शोरूम का एक्सक्लूसिव ओपनिंग है। इधर हम लोगों की रेंज आप देखो तो जीवीटी, पोर्सोलिन और सिरामिक हम लोगों ने प्रेजेंट किया है और इधर हम लोगों को जो प्रोडक्ट का बाथवेयर डिवीज़न, सीपी डिवीज़न, सब प्रोडक्ट इधर एक्सक्लूसिव वन स्टॉप सॉल्यूशन इधर मिलेगा आपको। तो हम लोगों ने सब प्रोडक्ट इधर प्रेजेंट किया हुआ है। Namaskaram everyone, I am Balaji. I represent AGL as a Vice President here, and we are very happy to get associated with Maruti Enterprises in Tirupati. As you are aware, it's a fastest growing tile company in India, and we are at number 3 position in India as of now. Here in Tirupati we have opened our exclusive store where people can get in the touch and feel concept of all the products, starting from vitrified tile to bigger slabs to ceramic tiles to sanitary ware to CP fittings. And it's a one-stop solution, and we are very happy once again to get associated with our esteemed dealer Maruti Enterprises. Hope we live up to the expectations of Tirupati people, and as you are aware, we are already approved brand in Tirumala Devasthanam also, and we are here to service the customers better than earlier. I invite all of you to just experience the store once so that you will get a feel of the product. We are here to service anytime. Thank you. క్వాలిటీస్ కానీ చాలా బెస్ట్గా చేస్తూ సప్లై ఇన్ టైంలో చేస్తూ అందరికీ అవైలబిలిటీ ఉండేటట్లు మెటీరియల్ అంతా అవైలబిలిటీ ఉంటుంది. ఏ మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా సరే మెటీరియల్ విత్ ఇన్ 10 days లోపు మెటీరియల్ అంతా చేరుస్తాము. బట్ బాత్వేర్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో టోటల్గా మెటీరియల్ టోటల్ మంచి క్వాలిటీ ఉంటుందని చెప్తున్నాము. మీకు ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఎవరికైనా సరే ఎనీ టైం ఇన్ టైంలో మీరు ఎనీ టైం చెప్పినా ఈ 10 days లోపు మీకు మెటీరియల్ చేసేటట్లు చేస్తాము. తిరుపతిలో ఏజీఆర్ టైల్స్ ప్రీమియం క్వాలిటీ బాగుంటుంది. బాత్వేర్ అన్ని క్వాలిటీ బాగుంటాయి, అన్ని కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. అదేవిధంగా మీకు ఎప్పుడైతే కావాలో ఇన్ టైంలో మీరు 1 weekలో చెప్తే ఆ 1 weekలో మేము సప్లై ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం. ఒకసారి వచ్చి మేము పెట్టిన డిస్ప్లేస్ చీప్ క్వాలిటీ నుంచి టాప్ మోస్ట్ క్వాలిటీ వరకు అన్నీ మేము డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరందరూ వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని కొనుక్కుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద మాజీ ఎంపీ దివంగత ఆదికేశవ నాయుడు నిర్మించిన ప్రముఖ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆషాఢమాసం తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిమాలతో ప్రత్యేకంగా అలంకరించి ఉదయం నుంచి సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామం, విష్ణు పారాయణం, తిరుమంజనం నిత్య కైంకర్యంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ధూపదీప నైవేద్యం అందించి తీర్థప్రసాద వినియోగం గావించారు. ప్రధాన అర్చకులు రంగనాథ దీక్షితులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనదన్నారు. ఇప్పటి నుంచి 4 నెలల పాటు వెంకటేశ్వరుడు నిద్రావస్థలో ఉంటారని, ముక్కోటి ఏకాదశికి ముందు వచ్చే ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటారని తెలిపారు. అంతవరకు భక్తులు విష్ణు సహస్రనామం పారాయణం చేసి భగవంతుని ధ్యానంలో ఉంటారన్నారు. ఇలా చేయడం వల్ల సకల పాపహరణం జరుగుతుందన్నారు. వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామం పారాయణం చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదివి చేస్తే ముల్లోకాల్లోనూ మనకు అన్ని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరు జన్మనంటూ ఉండదు. ఎన్ని పాపాలు చేసిన పాపాలంతా నివృత్తి అవుతుంది. చాలా విశేషమైన ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ప్రజలందరూ తప్పకుండా భక్తులందరూ స్వామివారిని ప్రార్థన చేసుకొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. తిరుపతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. తిరుపతి నగరం అత్యంత రద్దీ ప్రాంతమైన ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంను ప్రజలు చూడడానికి వీలులేని విధంగా వ్యక్తిగత ప్రచారం కోసం ఫ్లెక్సీలతో విగ్రహం చుట్టూ నింపేయడం యావత్ ప్రజానికాన్ని అవమానపరచడమేనని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అంజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోరుడని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నింటినీ కూడా బాగా ప్రశాంతంగా అన్నీ బాగా కనిపించేటట్టు పెట్టుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహానికి పూర్తిగా ముఖం కూడా కనిపించకుండా ఈ ఫ్లెక్సీలను కట్టుకుంటూ రావడం అనేటువంటి ఒక దుర్మార్గమైన చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది అంబేద్కర్ ప్రాంగణము. దాన్ని గుర్తు తెలియకుండా రాజకీయ నాయకులు వ్యాపార ప్రకటనలు వారి స్వార్థం కోసం ఈరోజు ఫ్లెక్సీలతో కట్టేసి అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియకుండా చేసి ఆయన్ని అవమానపరిచారు. తిరుపతి పట్టణంలోని అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడికి విచ్చేసి నిరసన తెలియజేసి వాటిని తొలగిస్తూ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అధికారులకు హెచ్చరిస్తున్నాము.
మీరు ఒక ఫ్లెక్సీ కట్టినా, రాజకీయ పార్టీలు ఒక జెండా కట్టినా ఇమీడియట్గా తొలగించేటువంటి అధికారులు అంబేద్కర్ భవన్ చుట్టూ, అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఈ రకంగా ఆయన అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు కడితే నిద్రపోతున్నారా? ఒక పర్మిషన్ లేకుండా ఇది ముందు మళ్ళీ రిపీట్ అవ్వకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని. బైక్ చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి 8,12,000 రూపాయలు విలువ చేసే 12 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. బుధవారం కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మద్దిపట్లపల్లి వద్ద ఎస్ఐ రామ్మోహన్, అతని సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగారుపాలెం మండలం బందలదొడ్డి గ్రామానికి చెందిన తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు లోనై చిత్తూరు, పెనుమూరు, యాదమరి, కాణిపాకం, తిరుచానూరు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనానికి పాల్పడుతున్నట్లు చెప్పారన్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. బైక్లు ఎవరూ బయట పార్కింగ్ చేయవద్దని, చేసినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్ఐ రామ్మోహన్ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. మహాప్రస్థానం సేవా సమితి గోవిందధామం 2024-25 నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని గోవిందధామం 2024-25 పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. గోవిందధామంలో చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మున్సిపల్ పరిధిలో ఏదైనా అవసరాలు ఉంటే ఇక్కడ క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, ఇంకా ఏదైనా కొన్ని వసతులు మీకు కావాలనుకుంటే మున్సిపల్ పరిధిలో కూడా చేపించే బాధ్యత తీసుకుంటాననేసి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకేమైనా ప్రభుత్వం తరఫున కూడా దీనికి ఇంకా కూడా ఎక్స్పాన్షన్ ఇది సరిపోతా ఉందా ఏంటి అనేది కార్యవర్గ సభ్యులకు మీకు బాగా తెలుసు. మీరు పుణ్యం చేసినారు కాబట్టి మీరు ఈ యొక్క పుణ్య కార్యక్రమానికి మీరు పాల్గొనడం మిమ్మల్ని మనస్ఫూర్తిగా వచ్చి మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సి. కర్మకాండ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా ఎంతో కొంత డబ్బుతో మాకు ఆ సౌకర్యం కూడా కల్పిస్తే మేము చాలా సంతోషపడతాము అని మాకు చాలాసార్లు రిక్వెస్ట్ అడగడం జరిగింది ఇక్కడ లోకల్ పుర ప్రజల నుండి. కాబట్టి అందులో భాగంగా మేము కూడా వారిని రిక్వెస్ట్ చేయగానే వారు కూడా ఎక్కడైనా మీరు స్పేస్ చెప్పండి, లేదు ఇక్కడైనా ఉంటే కూడా, లేదు ఇంకెక్కడైనా ఉంటే కూడా మీరు స్పేస్ చెప్తే నేను దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడి, మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడి మీకు సహకారం అందిస్తాము. గోవిందధామము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఈసీ గాను, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ గాను, వైస్ ప్రెసిడెంట్ గాను, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో సేవ చేసేదానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా జరిపిన వాళ్ళని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని ఏమేమి కావాలో ఆ సౌకర్యాలన్నీ మేము కూడా చేయగలుగుతామని చెప్పేసి ధన్యవాదాలు. ఈ తరం కవిత వేదిక ఆధ్వర్యంలో నగరం కథలు పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. డాక్టర్ నగరం వినోద్ కుమార్ రచించిన నగరం కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం తిరుపతి యూత్ హాస్టల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తోట వెంకటేశ్వర్లు, సత్యనారాయణరాజు, ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కలకూరి మధుజ్యోతి, బ్రహ్మానందం రెడ్డి, రామలక్ష్మి తదితరులు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత కవులకు, రచయితలకు మంచి ప్రోత్సాహకరంగా మేము నెల సాహిత్యం అని ప్రతి నెల ఒక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈ నెల ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు గారు, హానరీ డైరెక్టర్, భారతీయ విద్యాభవన్ ఆవిష్కరించారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి కలకలూరి మధుజ్యోతి గారు వచ్చారు. మరి విశ్లేషణకు డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు మరియు డాక్టర్ కె రామలక్ష్మి గారు చిత్తూరు నుంచి వచ్చారు. వీరందరి సమక్షంలో ఈరోజు ఈ సభ చాలా ఘనంగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. హిందూ పండుగలలో ఎంతో విశిష్టత ఉన్న పండుగ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు.
తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో తలనీలాలు, మొక్కుబడులు సమర్పించి స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతి ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారంను అందించేందుకు నూతనంగా మధుస్ ప్యారడైజ్ హోటల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుమల బైపాస్ రోడ్డులో మధుస్ ప్యారడైజ్, మధుస్ బిర్యానీ హోటల్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పురప్రముఖులు విచ్చేసి హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలోని ఆహార ప్రియులకు వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్ను అందించేందుకు అత్యాధునిక సదుపాయాలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు రుచికరమైన ఆహారం అందించేలా హోటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. మేము 7 సంవత్సరాలుగా మధు క్యాటరింగ్ పేరుతో క్యాటరింగ్ నడుపుతున్నాము. అందరికీ అందుబాటులో, అంటే క్యాటరింగ్ అంటే ఓన్లీ ఫంక్షన్స్కే ఉంటాయి. అందరికీ అందుబాటులో మంచి ఆహారము, రుచికరమైన ఆహారము, రుచి శుచి అంటే రుచికరమైన శుభ్రమైన ఆహారం ఇవ్వాలని ఇక్కడ ఒక హోటల్ పెట్టాము, మధు ప్యారడైజ్. ఇందులో అన్ని రకాల ఫుడ్ ఉంటుంది. థాళీలు ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి, రోటీలు అన్ని రకాలు ఉంటాయి. ప్రజలకి నాణ్యమైన ఏ రోజుకి ఆ రోజు నాణ్యమైన ఫుడ్ ఇచ్చి అందరినీ మనస్ఫూర్తిగా, ఎందుకంటే తిరుపతిలో రోజుకి 1,00,000 మంది వస్తారు యాత్రికులు. వీరందరూ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా భోంచేసానికి ఒక వేదిక కావాలా. దీంతో పాటు పక్కన కూడా ఇంకో హోటల్ ఉంది మాకు. మొత్తం 100 మంది ఇక్కడ భోంచేయచ్చు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ముఖ్య నేతలు తిరుపతిలోని నారాయణపురంలో ఐఎఫ్టియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, మినీ సెంటర్లు మెయిన్ చేయాలి. అలాగే అన్ని యాప్లను రద్దు చేసి ఒక యాప్గా పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాము. కానీ మళ్ళీ మొదటికి వచ్చేసింది ఎఫ్ఆర్ఎస్ యాప్. మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ నెల 22వ తేదీ మన మంత్రులు, రాష్ట్ర మంత్రుల్ని మరియు అధికారుల్ని కలిసి మేము ఐఎఫ్టీగా మెమోరాండం ఇస్తున్నాము. ఈ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో ఐసిడిఎస్కి కేటాయింపులు పెంచి జీతాలు, సౌకర్యాలన్నీ పెంచే విధంగా అంగన్వాడీ వాళ్ళకి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మినీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీళ్ళకి సర్వీస్ని బట్టి జీతాలు ఇచ్చే విధంగా, ముఖ్యంగా గతంలో ఆర్టీసీ వాళ్ళని ఏ విధంగా అయితే విలీనం చేశారో అట్లాగే ఐసిడిఎస్లో అంగన్వాడీలను కూడా విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ విధంగా చేయడం కోసం ఈ కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. అలా చేయడం కోసం ఈ ప్రభుత్వం కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ స్థాయిలో ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సెమినార్ నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి భవన్లో 17, 18 2 రోజుల పాటు జాతీయ స్థాయిలో సెమినార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ ఉమాదేవి మాట్లాడుతూ, భారతదేశంలో నైపుణ్యంతో కూడిన విద్య నేటి విద్యార్థులకు ఎంతో అవసరమని, సామాజిక అవసరాలతో కూడిన విద్యా పాలసీలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్ అనే దాని మీద 2 రోజుల సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ సెమినార్లో వివిధ అంశాల మీద అనేక మంది వక్తలు వాళ్ళ పేపర్లను ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే అనేక అంశాల మీద డిస్కస్ చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవో ఐడెంటిఫై చేసి దానికి ఏ రకమైన సొల్యూషన్స్ మనం చెప్తే బాగుంటుంది అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఉద్దేశించబడింది. ఇది ఒమన్ తీరంలో పెను ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. కొమరోస్ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ రాస్ముద్రాకు ఆగ్నేయంగా కొన్ని మైళ్ళ దూరంలో దుక్ము నౌకాశ్రయానికి సమీపంలో ఈ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడినట్లు ఎంఎస్సి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఓడకు సంబంధించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ నౌకను ప్రెస్టీజ్ ఫాల్కన్గా గుర్తించినట్లు వెల్లడించింది. డుక్ము పారిశ్రామిక ప్రాంతంలో ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది. బోల్తా పడడంతో ఓడకు సంబంధించిన సిబ్బంది తప్పిపోయినట్లు ఎంఎస్సి తెలిపింది. గల్లంతైన వారి కోసం అన్వేషణ సాగుతోందని వెల్లడించింది. ఆ చమురు శుద్ధి కర్మాగారం ఒమన్ దేశంలో అతిపెద్ద ఏకైక
ఆర్థిక ప్రాజెక్టుగా తెలుస్తోంది. ఒమన్ నైరుతి తీరంలో సుల్తానేట్ ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు సమీపంలో దుక్ము నౌకాశ్రయం ఉంది. యెమెన్లోని ఓడరేవు నగరం ఏడెన్ వైపు ఆయిల్ ట్యాంకర్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఆయిల్ ట్యాంకర్ సముద్రంలో తలకిందులుగా పడి ఉంది. 117 మీటర్లు ఉన్న ఈ నౌకను 2007లో నిర్మించినట్లు తెలుస్తోంది. చిన్న ప్రయాణాలకు తక్కువ దూరంలో ఆయిల్ను తరలించడానికి ఇటువంటి చిన్న ట్యాంకర్లను ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఓడలో 3 శ్రీలంక సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన సిబ్బందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఎవరి జాడా లభ్యం కాలేదు. తూర్పు లడఖ్లో విజయం సాధించలేకపోయిన చైనా ఇప్పుడు పీఓకేపై కన్నేసింది. కజకిస్తాన్లో 13,000 అడుగుల ఎత్తులో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. చైనాకు ఎప్పుడూ విస్తరణవాద ఆలోచనే ఉంది. పొరుగు దేశాల భూభాగాన్ని కబ్జా చేసేందుకు చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తోంది. ఈసారి కజకిస్తాన్లో పీకేఓ పక్కనే చైనా స్థానిక స్థావరాన్ని నిర్మిస్తోందని, దశాబ్దాలుగా ఈ పని కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. కజకిస్తాన్లో దాదాపు దశాబ్ద కాలంగా చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా ది టెలిగ్రాఫ్ తన నివేదికలో వెల్లడైంది. ఇది 13,000 అడుగుల ఎత్తులో ఉంది. సోవియట్ యూనియన్ రష్యా నుండి విడిపోయిన తర్వాత కజకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కజకిస్తాన్లోని చైనా స్థానిక స్థావరంపై మీడియాలో వస్తున్నది పూర్తిగా తప్పు, నిరాధారమైనవని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. వాస్తవానికి మాక్సర్ టెక్నాలజీస్ ఉపగ్రహం నుండి తీసిన కొన్ని చిత్రాలను పంచుకుంది. దీనికి సంబంధించి చైనా రహస్య సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని పేర్కొంది. సైనిక స్థావరం గోడలు, యాక్సెస్ రోడ్లు చిత్రంలో స్పష్టంగా కనిపిస్తాయి. కౌంటర్ టెర్రర్ బేస్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఈ సైనిక స్థావరంపై 2 దేశాలు నిఘా టవర్లను ఏర్పాటు చేసినట్లు మీడియా నివేదికలో కూడా పేర్కొంది. సైనిక స్థావరం నిర్మించిన స్థలం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఆఫ్ఘన్ సరిహద్దులో ఉంది. ఇది దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో పర్వతంపై నిర్మించారు. 2 దేశాలు దీనిని 2021 సంవత్సరంలో నిర్మించాయి. దీనికి కౌంటర్ టెర్రర్ బేస్ అని పేరు పెట్టారు. ఈ సైనిక స్థావరం ద్వారా మధ్య ఆసియాలో చైనా తన పట్టును బలపరుస్తోంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 77,320 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,906 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,900 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా 13 మంది భారతీయులతో సహా 16 మంది సిబ్బంది గల్లంతు. భారత్పై భారీ దాడికి చైనా ప్లాన్, 13,000 అడుగుల ఎత్తులో సైనిక స్థావరం. ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటాం, హోంమంత్రి అమిత్ షా వెల్లడి. వైష్ణవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు, వేడుకగా తొలి ఏకాదశి. శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. విద్యార్థుల అందుబాటులోకి డిజిటల్ ప్లానెటోరియం ప్రారంభించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.